హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన చాక్లెట్ కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. డెలీషియస్ చాక్లెట్ కప్ కేక్స్ తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ జాగ్రీ పౌడర్ కలిపి వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్, జాగ్రీ పౌడర్ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేదాకా విస్కర్తో కలుపుకోవాలి. ఇందులో అరకప్పు పాలు పోసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయాక ఒక స్ట్రైనర్ తీసుకోవాలి. ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. 1 కప్ మైదాని వేసుకుంటున్నాను. తరువాత ఒక 20 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ తరువాత ఒక 20 గ్రామ్స్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. గుడ్ క్వాలిటీ కోకో పౌడర్ యూస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. 1/2 స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకున్నాను. తరువాత మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా కలిసేలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా, కోకో పౌడర్, మిల్క్ పౌడర్ అన్నీ బాగా కలుస్తాయి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మన బ్యాటర్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ద్వారా కలుపుకోవాలి. స్లోగా వన్ డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. కప్ కేక్ బ్యాటర్ ఈ విధంగా రావాలి. బ్యాటర్ థిక్, స్మూత్ అండ్ ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మన చాక్లెట్ కప్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక కప్ కేక్ బేకింగ్ ట్రేని తీసుకుందాము. కప్ కేక్స్ అడుగు మాడిపోకుండా ఉండటానికి బేకింగ్ ట్రేలో అడుగున కొద్దిగా రైస్ని యాడ్ చేసుకున్నాను. తరువాత దానిపైన కప్ కేక్ లైనర్స్ని ప్లేస్ చేసుకోవాలి. కేక్ లైనర్స్ బేకింగ్ ట్రేలో సెట్ అయిన తరువాత మన బ్యాటర్ని కొద్దిగా లైనర్స్లో వేసుకోవాలి. లైనర్ హాఫ్ మాత్రమే ఫిల్ అవ్వాలి. బ్యాటర్ ఫుల్గా వేసుకుంటే కప్ కేక్స్ పొంగి బ్యాటర్ మొత్తం కేక్ ట్రే మీదకి వచ్చేసి మాడిపోతుంది. కప్ కేక్స్ ఎప్పుడు హాఫ్ మాత్రమే ఫిల్ చేసుకోవాలి. ఈ కప్ కేక్స్ ఇంకా చాక్లెటీగా రావాలంటే ఇందులో చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదా డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా ఇందులో వేసుకొని బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ని 10 నిమిషాల పాటు 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో మన కప్ కేక్స్ని 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత మన కప్ కేక్స్ రెడీ అయ్యాయండి. మన కప్ కేక్స్ని ఒక ట్రేలోకి మార్చుకుందాము. ఎంతో టేస్టీగా, స్పాంజీగా ఉండే హోమ్ మేడ్ చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అయ్యాయండి. కప్ కేక్స్ బాగా బేక్ అయ్యాయో లేదో చెక్ చేయడం కోసం ఒక టూత్పిక్ని ఇన్సర్ట్ చేసి చూసుకోండి. ఇప్పుడు మన సెకండ్ బ్యాచ్ కప్ కేక్స్ని రెడీ చేసుకుందాము. బ్యాటర్ని కొద్దిగా కప్ కేక్ లైనర్స్లో వేసుకుందాము. ఇందాక చెప్పినట్టుగానే ప్రీహీటెడ్ ఓవెన్లో మన కప్ కేక్స్ని ఒక 20 మినిట్స్ పాటు బేక్ చేసుకుందాము. ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న 6 కప్ కేక్స్ చల్లారాయి. అవి కూల్ అయిన తర్వాత వాటి మీద చాక్లెట్ క్రీమ్తో నేను ఐసింగ్ చేస్తున్నాను.
ఫ్రెష్ క్రీమ్ అండ్ మెల్టెడ్ చాక్లెట్‌తో ఈ గనాష్‌ని నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పైన గార్నిషింగ్ కోసం స్ప్రింకిల్స్‌ని యాడ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన, డెలిషియస్ అయిన చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అయ్యాయండి. కప్ కేక్స్ ఎప్పుడూ కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలండి. లేకపోతే పేపర్‌కి అతుక్కుపోతుంది. నేను తొందరకి వేడి మీదే డీమోల్డ్ చేశాను. ఫ్రిడ్జ్‌లో ఒక 20 మినిట్స్ పాటు సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన చాక్లెట్ కప్ కేక్స్ తినటానికి రెడీగా ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే చాక్లెట్ కప్ కేక్స్ ఈవినింగ్ స్నాక్స్‌గా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి చాక్లెట్ కప్ కేక్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.